సమాజంలో ఒక రుగ్మతతో బాధపడుతున్న మానసిక వ్యాధిగ్రస్తులకు అండగా ప్రతి ఒక్కరూ నిలవాలని ప్రముఖ ఉస్మానియా సైకియాట్రిస్ట్ డాక్టర్ లోకేష్ చౌహాన్ అన్నారు. ఈ సందర్భంగా నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న మీన్స్ మెంటల్ హెల్త్ కేర్ హోమ్ను సోమవారం రామంతపూర్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు హోమో కేర్లో చికిత్స పొందుతున్న మానసిక వ్యాధిగ్రస్తులను పరిశీలించారు. మానసిక వ్యాధిగ్రస్తులను పలు ప్రశ్నలు అడిగి వారి మానసిక స్థితిగతులను పరిశీలించారు. అనంతరం డాక్టర్ లోకేష్ చౌహాన్ మాట్లాడుతూ హోమియోపతి వైద్య విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మానసిక వ్యాధిగ్రస్తులకు హోమియోపతిలో కూడా చికిత్స అందించాలని వారు అన్నారు. ఈ మెయిన్స్ మెంటల్ హెల్త్ కేర్లో డాక్టర్ జ్ఞానప్రకాష్ సంవత్సరాలకు పైగా వీరికి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇది నిజంగా గొప్ప విషయమని, వైద్య విద్యార్థులుగా మీరు ఇలాంటి వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించి సేవానిరతని చాటాలని హితో పలికారు. అనంతరం జ్ఞానప్రకాష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ హెల్త్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్నారని, ఇలాంటి వారికి మాతో పాటు సమాజం కూడా అండగా ఉండి ఆదుకోవాలని కోరారు. మానసిక రోగులకు వైద్యం అందించడానికి ముందుకు వచ్చిన హోమియోపతి వారికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు కుమార్ చౌదరి యాదవ్ పాల్గొన్నారు. స్పందన ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చాలా వరకు ఏంటంటే వాళ్ళకు నెగిటివ్ ప్రభావం నుండి స్టార్ట్ చేశాము. నేను కూడా మీ సీనియర్గా వస్తున్నాను. డాక్టర్ జ్ఞానప్రకాష్ నా పేరు. సో మేము 25 years స్టార్ట్ చేసినాం. విగ్రహ సార్ కూడా మాకు చాలా మా బ్రాంచ్ మూలాలు ఉండి క్లోజ్ అయినందుకు అక్కడ నుండి ఇక్కడ పెట్టాము. వీళ్ళ పరిస్థితులు చూసి అంటే వాళ్ళు ఏది బిహేవియర్ పాటు పెట్టి వాళ్ళు తప్పించుకుని పోయి ఉంటాన్ని బట్టి ఇవన్నీ వాళ్ళకు మాకు తోచిన ఇది కూడా రెంటెడ్ బిల్డింగే. దాంట్లో వాళ్ళకి కావాల్సిన మా వరకు మేము ఏర్పాటు చేసి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారు. సో కొంచెం ఒక నిలబడి ఒక పెద్దవాళ్ళతో సార్ బోర్డు కూడా బయటట్టు జియో ట్యాగ్ అవుతుంది. స్టిక్గా ఉన్నది. మీరు బాగలేనప్పుడు అరే మీకు పిచ్చి లేనప్పుడు పిచ్చి మందులు ఎందుకు వేసుకుంటావు అని అంటారు. ఆ భావనతో బంద్ చేస్తారు. సెల్ఫ్గా వేసుకోరు, కమ్యూనిటీ కూడా సపోర్ట్ చేస్తారు. ఈ స్టిగ్మా తోటి ఏంటంటే దీన్ని ఇంకా ఏదైతే అందరి అవగాహన కోసం మేము చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. క్యాంపులు వేసినప్పుడు చెప్తా ఉంటాం. సో మరి ఈ రీతిగా మేము చేస్తూ ఇప్పుడు మా దగ్గర ఒక 60-70 వరకు కెపాసిటీ. మీరందరూ నాకు ఒక సిస్టర్ లాంటి వాళ్ళు. నేను ఏజ్లో పెద్దనైనా మీరందరూ ఇప్పుడు డాక్టర్స్ అవుతున్నా మంచి భవిష్యత్తు. నమస్కారం. మీన్స్ రిహాబ్ సెంటర్ అని నాగోల్ దగ్గరలో ఉన్న ఈ రిహాబ్ సెంటర్లో వృద్ధులకి, మహిళలకి, అందరికీ మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఇక్కడ జాయిన్ చేసుకొని వాళ్ళకి అవసరమైన మెడికేషన్స్, వాళ్ళకి అవసరమైన సపోర్ట్, వాళ్ళకి అవసరమైన థెరపీస్ అన్నీ ఇక్కడ చేయబడుతున్నాయి. 24/7 మొత్తం 360 రోజులు ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ టీమ్ విత్ ఆల్ ద ప్రొఫెషనల్స్ అవైలబుల్లో ఉన్నారు. సో ఎక్కువ డబ్బులు పెట్టుకొని పెద్ద పెద్ద ఆసుపత్రులకి, పెద్ద పెద్ద డిఅడిక్షన్ సెంటర్స్లో పెట్టుకోలేని వాళ్ళకి, అతి సామాన్యమైన ఎకానమీతోని జీవిస్తున్న వాళ్ళకి కూడా ఇక్కడ అత్యంత తక్కువ ధరకే నాణ్యమైన చికిత్స, వాళ్ళకి ఎటువంటి మానసిక సమస్య ఉన్నా కానీ అన్ని సర్వీసెస్ అప్డేటెడ్లో ప్రొవైడ్ చేయగలిగిన అన్ని సర్వీసెస్ని ఇక్కడ అందిస్తున్నారు. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సేవ జరుగుతూ ఉండింది. ఎంతోమంది మానసిక వ్యాధిగ్రస్తులు ఇక్కడ చికిత్స పొంది మెరుగయ్యి తిరిగి వెళ్ళి జనజీవన స్రవంతిలో ఒక నార్మల్ జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలతో తిరిగి కలిసి ఉండడం అనేది జరుగుతున్నది. అండ్ వృద్ధులకు ఎటువంటి సపోర్ట్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి కేర్ ప్రొవైడ్ చేయలేని సిచ్యువేషన్లో కూడా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఒక ఆనందకరమైన, సంతోషకరమైన జీవనం సాగించగలుగుతున్నారు. సో ఎటువంటి సమస్య ఉన్నా, మానసికంగా ఇబ్బంది పడుతున్నా వాళ్ళు ఇక్కడ రీహాబ్ సెంటర్తో పాటు క్లినిక్ కూడా ఉంది. కేవలం డాక్టర్ని కలవడానికి కూడా ఇక్కడికి వచ్చి అసలు వాళ్ళ సమస్య ఏంటి, దాన్ని ఎలా ట్రీట్ చేసుకుంటే బెటర్ అవుతుంది,
కేవలం మందులతోనే సరిపోతుందా ఆర్ ఫర్దర్గా ఇంకేమన్నా కూడా అవసరమైందా అని డే టు డే కేర్ బేసిస్లో కూడా ట్రీట్మెంట్ పొందొచ్చు, అడ్మిషన్ అయి కూడా ట్రీట్మెంట్ పొందొచ్చు. వాళ్ళ గురించి, వాళ్ళ మానసిక స్థితి గురించి వాళ్ళకి బెటర్ అవగాహన కలిగించడానికి డాక్టర్లతో పాటు వేరే సైకాలజిస్టులు అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, మెంటల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరూ అందుబాటులో ఉన్నారు. థ్యాంక్ యూ. డాక్టర్ జ్ఞానప్రకాష్. ఈ సర్వీసు ఓల్డేజ్ నుండి గత 20 సంవత్సరాలు చేస్తూ దాంట్లో భాగంగా ఈ మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళను ప్రత్యేకంగా ఇక్కడ ఒప్పలు పెట్టి వాళ్ళను ఒక 10 మందిని స్టార్టింగ్ తీసుకొచ్చి మరి మన ఊళ్ళలోకి వెళ్ళి మన అది మీరు బాగైతా ఉంటే మన పెరిగి 2 రాష్ట్రాల మరి తెలుగు ప్రజలు వచ్చి మా దగ్గర సెలవు తీసుకుంటున్నారు. మరి దానిలో భాగంగా గత 5 సంవత్సరాల నుండి మేము ఈ సర్వీస్లో మేము కంటిన్యూగా చేసుకుంటూ మరి వాళ్ళతో ఉన్న హెచ్చుతగ్గులు మరి వాళ్ళకు ఉన్న కష్ట సుఖాలను చూసుకుంటూ మరి వైద్యం చేసే సమయంలో వాళ్ళకు ఎన్నో మరి అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మేము చాలా మరి దానికి స్పందించి మా వంతు మేము సహకారం చేస్తూ మరి హోమియో డైరెక్టర్ గారు మన లింగరాజు గారు వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసి మరి ఇలాంటి మరి ఒక మానసికంగా వాళ్ళకు వైద్యానికి మేము చేయాలన్న ఆలోచన మేము ఇక్కడ నడుస్తుంది. ఆ సార్ కూడా తెలిసి మరి ప్రత్యేకంగా వచ్చి నిజమే ఇలాంటిది మరి ప్రత్యేకంగా ఒక సైకాలజిస్ట్ వింగ్ మనకు కావాలి. మన పిల్లలందరూ మనం చదువుకునే ప్రతి విద్యార్థి కూడా ఈ మనం చేసే సర్వీసులు చూపించి వాళ్ళకు కూడా భావితరంకు వాళ్ళు కూడా ఈ సేవ చేసే మార్గం మరి వాళ్ళకు వైద్యం చేసే మార్గం ఇంకెంతో ఉంటుందని మరి గవర్నమెంట్ మరియు హోమియో డాక్టర్లు ప్రతి నెల 2 సార్లు వచ్చి 15 రోజులకు ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని ఏంటంటే ఇంకా బలపరుస్తూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మరి అత్యవసర పరిస్థితుల్లో మరి మా అలోపతి డాక్టర్ సైకాట్రిస్ట్ని కూడా మాకు కావాల్సిన సందర్భంలో ఆ సైకాట్రిస్ట్ డాక్టర్ కూడా పెట్టుకొని మరి ఇప్పుడు ఏంటంటే వీళ్ళకు ఎమర్జెన్సీలో ఇంజక్షన్లు కానీ షార్టర్కి సంబంధించిన కానీ మరి ఎమర్జెన్సీ మందులు కానీ ఇస్తూ వాళ్ళకి ఏంటంటే మరి వాళ్ళ ఉపాధి చేస్తూ వైద్యం చేస్తూ మేము నడిపిస్తున్నాము. మరి ఇలాంటి సమయంలో మరి ఈ సబ్జెక్ట్ను మరి దాన్ని బలపరిచి మరి డైరెక్టర్ గారికి కానీ కాలేజ్ కానీ ఇది మరి అందరికీ ఒక సైకాట్రిస్ట్ లింక్ పెడితే మరి ప్రతి ఒక్కరికి ఏది మన సేవలు అందించే మార్గం, సర్వీస్ చేసే మార్గం ఉంటాయని మేము చెప్తున్నాము. దాంట్లో భాగంగా మరి పెద్దలు నాకు గౌరవనీయులైన మరి కుమార్ చౌదరి గారు మరి రాష్ట్రంలో 2 రాష్ట్రాలు ఎంతో పేరున్న వ్యక్తి మరి మమ్మల్ని మా యొక్క సర్వీసును చూసి మరి అభినందిస్తూ మరి ఇలాంటిది ఒక పర్మనెంట్గా మేము కూడా చేస్తాం. మా దగ్గర మీరు ఎంతోమంది డాక్టర్లు సర్వీస్ చేయడానికి మరి చాలామంది ముందుకు వస్తున్నారు. మరి ఆ డాక్టర్లందరూ సేవ చేస్తుంటే ఇప్పుడు మరి ప్రతి వాళ్ళు వాళ్ళ వంతు సాయం చేస్తున్నారు. మరి డాక్టర్ల వంతు కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ సర్వీస్ను వీళ్ళ పేదవాళ్ళకి అందే విధంగా మేము చూడాలనే ఉద్దేశంతో మరి కుమార్ చౌదరి గారిని మరి గవర్నమెంట్ కానీ మాకు పర్మనెంట్గా దీన్ని ఒక స్థలం కానీ లేకపోతే ఏదైనా చూపిస్తే మేము దీన్ని వచ్చే తరానికి మేము పర్మనెంట్గా చేయాలనే ఉద్దేశంతో మరి ఇది చేస్తున్నాము. మరి మీరేంటంటే సీరియల్గా ఇది కంటిన్యూగా నడుస్తూ ఉంటే ఇది కాకుండా మేము కమ్యూనిటీలో రెగ్యులర్గా హెల్త్ క్యాంపులు వేస్తుంటాము. వాళ్ళకి కావాల్సిన పరిస్థితులు చూసుకుంటాము. ఎవరు దిక్కులెక్కిన వాళ్ళు మా దగ్గర తీసుకొని వస్తుంటారు. మీకు తెలుసు కొన్ని గవర్నమెంట్ మరి ఏది గవర్నమెంట్ నుండి కానీ పోలీసుల నుండి కానీ మరి కోర్టు నుండి కానీ కొన్ని అలాంటి ఏది సహాయం నోచుకునే వాళ్ళకు మేము ఒంటరిగా ఉన్న వాళ్ళను మేము సర్వీస్ చేస్తూ వాళ్ళను తిరిగి బాగు చేసి వాళ్ళ కమ్యూనిటీలో మేము ఇది పంపిస్తూ మరి ఒక మా వంతు మేము చేస్తున్నాము. మరి గుర్తించిన వాళ్ళు తప్పకుండా దీన్ని అందరూ తల ఒక మీ వంతున చేసి దీన్ని పర్మనెంట్గా బలపరచాలని అందరినీ మీడియా తరఫున మీడియా మిత్రుల్ని మరి మిగతా ఇది దాతలు కూడా మేము ఇది రిక్వెస్ట్ చేస్తూ ఇది కంటిన్యూ చేసి వచ్చే తరానికి అందరినీ మన వంతు మనం అందిస్తామన్న ఇది ఆలోచనతో మీ అందరిని బట్ట నేను నమస్కారం చేస్తూ ముగిస్తాను. కుమార్ చౌదరి ఏదైతే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఉద్యమం చేశాం. ఇప్పుడు ఏంటంటే ఓల్డేజ్ చూద్దామని ప్రసాద్ గారు ఒకసారి మా యొక్క ఓల్డేజ్ని వాళ్ళని సందర్శించాలని కోరడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఓల్డేజ్లో అందరినీ చూసాం. చాలా బాధాకర విషయం ఏంటంటే దీన్ని ఇంత పెద్ద బిల్డింగ్ 25 years నుంచి కూడా ప్రసాద్ గారు నడిపించడం, దీనికి రెంట్ కట్టి
ఏదైతే పిల్లలు ఉన్నారో తల్లిదండ్రులను కరెక్ట్గా చూసుకోలేక వాళ్ళందరినీ వదిలేయడం వల్లనే ప్రసాద్ గారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ఓల్డ్ ఏజ్ నడిపేయడం జరుగుతుంది. మేము ఈ ఓల్డ్ ఏజ్ అప్పుడు చాలా దూరం, సిటీకి దూరం, ఇది నాగోల్ దగ్గర ఉంది. ఇప్పుడు సిటీ పెరిగిపోయింది బాగా, దీనికి రెంట్లు ఎక్కువైపోయాయి. రెంట్ల మీద కట్టాలంటే ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం మీద మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడుగుతాం రేవంత్ రెడ్డి గారిని. ఈ యొక్క ఓల్డేజ్ ఉన్న వాళ్ళకి ఎవరైతే కరెక్ట్గా నిబంధనలతోటి వాళ్ళ ఆరోగ్యంగా బాగా ఉన్న, ఆర్థికంగా ఉన్న వాళ్ళు కూడా చదువుకొని పిల్లలు ఎంతోమంది అమెరికా వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులు చూడట్లేదు. మన సంస్కృతి, మన సాంప్రదాయం ఎక్కడ పోతుంది? చదువే ఇంపార్టెంట్ కాదు, చదువుతో పాటు సంస్కరణ కూడా ఇంపార్టెంట్. పెద్దలను గౌరవించాల్సిన బాధ్యత కూడా పిల్లలపైన ఉంటుంది. అలాంటివి లేకుండా ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఏదైతే డబ్బు అని చెప్పి తిరగడం తప్ప మరి చాలా బాధేస్తుంది. ఇలాంటి ఓల్డేజ్ వాళ్ళని ప్రభుత్వం కూడా గుర్తించి వీళ్లకు అవుట్ ఆఫ్ సిటీకి అవతల కొంత ల్యాండ్ను కేటాయించి ఆ ఓల్డేజ్ వాళ్ళను కూడా కాపాడి, ఏదైతే ప్రభుత్వం నుంచి ఓల్డేజ్ వాళ్ళకు ల్యాండ్ను కేటాయిస్తే బాగుంటుంది. ఆ యొక్క ల్యాండ్లో చిన్న చిన్న వాకర్స్, అదే రకంగా కొన్ని చిన్న చిన్న పంట, పుదీనా, కొత్తిమీర అలాంటి చిన్న చిన్న పంటలు పండిస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఒక పెద్ద మనసు చేసుకునే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలని మేము కోరుతున్నాం. ఈనాడు ఎంత సంపాదించినా మనందరం కూడా ఏదో ఒక రోజు పుట్టిన వాడు గిట్టక తప్పదు అనే దాని మీద మనందరం కూడా గ్రహించి, ప్రభుత్వం కూడా గ్రహించి ఖచ్చితంగా ఓల్డేజ్ వాళ్ళను ఒక భూమి కేటాయించవలసిందిగా నేను కోరడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన పిల్లలకి దేని గురించి చేస్తారు? ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు డాక్టర్గా ఇది జూనియర్స్ కాబట్టి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే ఉద్దేశం మీద వాళ్ళ యొక్క మీరు కూడా వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నట్టు వాళ్ళకు అవగాహన కలగడానికి, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి, పెద్ద మనుషులకి వాళ్ళతోటి కొన్ని పరీక్షలు చేయడానికే వాళ్ళని తీసుకురావడం జరిగింది.